హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందులో 14 ఫీచర్స్ మనం తీసుకుంటున్నాము. ఈ 14 ఫీచర్స్ కూడా ఒక ఎపిసోడ్లో అవ్వవు, ఒక 4-5 సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇది అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని వాడతారు. మన తెలుగులో కూడా ఉంది. అలంకారాలు అంటాం కదా, ఈ అలంకారాలన్నీ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. మొత్తం 11 అలంకారాలు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. 11 ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని కూడా రాశాను. ఒకసారి అవి ఏంటో చూద్దాము. ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మనం దానికి ఒక సెపరేట్ సెషన్ ఉంటుంది. అందులో కంప్లీట్గా ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. అన్నీ మనం వాడుతున్నవే. మీకు ఎగ్జాంపుల్కి ఒక 2-3 చెప్తాను. ఇన్ డెప్త్ మనం తర్వాత వేరే సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న లిస్ట్లో సిమిలీ, మెటఫర్, ఐరనీ, personification, hyperbole, alliteration, onomatopoeia, euphemism, oxymoron, illusion, pun. ఇలాగా 11 ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేయడం జరుగుతుంది. అసలు ఇవి ఎందుకు వాడతారు? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎందుకు వాడతారంటే, ఒక కష్టమైన విషయాన్ని సున్నితంగా చెప్పడం కోసం. అది ఏది అలంకారము అనేది తర్వాత చూద్దాం. ముఖ్యంగా ఒక విషయాన్ని సులభతరంగా, సులభం కాదు, మనసుకి కష్టం కలగకుండా చెప్పడం కోసం, అలాగే అతిశయోక్తిగా చెప్పడం కోసం. నెక్స్ట్, పోయిట్రీలో భాష యొక్క అందాన్ని పెంచడం కోసం, పోల్చడం కోసం, అలాగే రకరకాల శబ్దాల ద్వారా ఆ వస్తువుని లేదా ఆ ప్రాణిని, ఆ పరిస్థితిని ఒక చిన్న శబ్దం ద్వారా తెలియజేయడం కోసం, ఇలాగా రకరకాల ఉపయోగాల కోసం, అలంకారం కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేస్తారు. అవి మనం ఇక్కడ 11 ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని డిస్కస్ చేస్తాము నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు జస్ట్ నేమ్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద సపరేట్గా ఒక సెషన్ ఉంటుంది. ఖచ్చితంగా అది ఓ 40 to 50 మినిట్స్ సెషన్ ఉంటుంది. అందులో విత్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనేవి 3 ఉన్నాయి. అయితే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. మళ్ళీ అగైన్ అందులో డెఫినెట్ ఆర్టికల్, దట్ ఈస్ ది, అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యాన్. అంటే ఏదో తెలియనప్పుడు, ఏ బాయ్ అనేది ఎనీ బాయ్ కావచ్చు. ఏ బాయ్ అన్న దాంట్లో ఒక అబ్బాయి అన్నవాడు ఎవడైనా బాయ్ కావచ్చు. అందుకని అది ఇండెఫినెట్. అగైన్ యాన్ కూడా ఉంది ఇక్కడ. యాన్ కూడా ఇండెఫినెట్టే. యాన్ ఎల్లో ఫ్లవర్, యాన్ ఎల్లో బెడ్షీట్ అని చెప్పామనుకోండి. ఇక్కడ అయితే ఏకి యాన్కి తేడా ఏమిటి అంటే, ఇది ఇండెఫినెట్టే, అదే ఇండెఫినెట్టే కదా. మరి ఏ ఏంటి, యాన్ ఏంటి, 2 సెపరేట్గా ఎందుకు ఉన్నాయి అంటే, ఇక్కడ మనం కొద్దిగా సౌండ్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మనకేంటంటే జనరల్గా ఈ యాన్ అనేది ఎక్కడ వాడాలంటే, గ్రామర్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్తారంటే, ఏఈ ఐఓయూలతో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి ముందు వాడాలి అని ఒక రూల్, గ్రామర్ రూల్ ఉంది. అక్కడ ఏఈ ఐఓయూ లెటర్స్తో ఉన్న వర్డ్స్కి ముందు వాడాలి అంటే తప్పు చేసే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ లెటర్స్ కాకుండా ఏఈఐఓయూలు ఏంటి, వొవెల్స్ అంటాం కదా.
ఒవెల్స్ కాన్సనెంట్స్. మనకి ఆల్ఫాబెట్లో 5 ఒవెల్స్ ఉన్నాయి 26 ఆల్ఫాబెట్లో, మిగిలిన 21 కూడా కాన్సనెంట్సే. గ్రామర్ రూల్లో ఏం చెప్తా అంటే ఒవెల్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి ముందు ఈ యాన్ అనేది ఆర్టికల్ వాడాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలంటాం. కానీ అన్నిట్లో అలా కాదు. నిజానికి ఒవెల్స్ లెటర్స్ కాదు, ఒవెల్స్ సౌండ్స్ ముందు వాడాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో యాన్ ఎల్లో ఫ్లవర్ అన్నాను. యాన్ ఎల్లో ఫ్లవర్. మరి యాజ్ పర్ రూల్ ఏంటి? ఒవెల్తో స్టార్ట్ అయ్యే వర్డ్ ముందు కదా యాన్ వాడాలి. కానీ మనం ఇక్కడ ఎల్లోకి ముందు కూడా వై ఉంది. వై ఈజ్ నాట్ ఎన్ ఒవెల్, ఇట్స్ ఎ కాన్సనెంట్. బట్ కాన్సనెంట్తో స్టార్ట్ అయిన వర్డ్కి ముందు కూడా ఎందుకు వాడాము అంటే ఇక్కడ దీని సౌండ్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎల్లో, అన్ ఎల్లో సౌండ్, అన్ ఎల్లో ఫ్లవర్. ఈ ఒవెల్ సౌండ్ ఉంది ఇక్కడ. సౌండ్ వచ్చిన వర్డ్స్కి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒవెల్తో స్టార్ట్ అవుతుంది బట్ దానికి కాన్సనెంట్ సౌండ్ ఉంటుంది. సపోజ్ 1 రూపీ నోట్. ఇక్కడ ఏ వాడాలా, యాన్ వాడాలా అంటే యాజ్ పర్ రూల్ ఏంటి? ఒవెల్ కాబట్టి దానికి ముందు ఖచ్చితంగా యాన్ వాడాలనేది రూల్. కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూడండి, ఒవెల్ సౌండ్ ఉందా? 1లో ఉవ్ అంటే కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ 1 రూపీ నోట్ అనడం కష్టం. ఏ 1 రూపీ నోట్, ఏ 1 రూపీ నోట్, యాన్ ఎల్లో ఫ్లవర్. అలాగే యూరోపియన్ ఇక్కడ రాస్తాను. యూరోపియన్ ఇక్కడ యాన్ యూరోపియన్ కాదు. ఇక్కడ వాడవలసింది ఏంటంటే ఏ, బికాజ్ ఇక్కడ లెటర్ ఆల్ఫాబెట్లో ఒవెల్ అయినప్పటికీ దానికి ఉన్న సౌండ్ ఏంటుంటుంది? యూరోపియన్. యా సౌండ్. యా ఇస్ ఎ కాన్సనెంట్, ఇట్ క్యారీస్ ఏ కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏ వాడాలి తప్ప యాన్ వాడక్కర్లేదు. సో ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వాడాలా, యాన్ వాడాలా అనేది ఒవెల్ లెటర్స్ని బట్టే కాదు, ఒవెల్ సౌండ్ని బట్టి, అది ఒవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అనే దాన్ని బట్టి కూడా ఆలోచించి జాగ్రత్తగా ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. అంటే ఖచ్చితమైన నిర్ణయం లేనప్పుడు, స్పెసిఫిక్గా చెప్పలేనప్పుడు ఏ ఆర్ యాన్ వాడతాం. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఖచ్చితంగా ఫలానా అబ్బాయి, హీఈస్ ద బాయ్ హూ డిడ్ మిస్చిఫ్ అన్న సెంటెన్స్లో అక్కడ ఒకడే అబ్బాయి అయినప్పటికీ వాడే అని ఒత్తి చెప్పడం కోసం స్ట్రెస్ ఇచ్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా హీఈస్ ద బాయ్ హూ డిడ్ ద మిస్చిఫ్ అన్న అక్కడ మనం డెఫినెట్గా అబ్బాయి అని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద వాడతాం. సో ఇలాగ ఆర్టికల్స్ 2 టైప్స్, డెఫినెట్, ఇండెఫినెట్, ది అండ్ ఏ అండ్. అయితే యూసేజ్ కూడా జస్ట్ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ ఆర్టికల్ సెక్షన్ తీసుకున్నప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే, దాంతోపాటు మీ నీడ్, ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.